సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సరోగసి ద్వారా బిడ్డని కనిస్తే 10 లక్షలు ఇస్తారన్న ఆశ అభంశుభం తెలియని ఓ ఇల్లాలి ప్రాణం తీసింది. డబ్బున్నోళ్లు కొందరు పేదోళ్లను తమ కోరికలు తీర్చే సాధనాలుగానే భావిస్తుంటారని మరోసారి రుజువైంది. హైదరాబాద్ మై హోమ్ పూజ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఓ మరణం ఎన్నో సంచలనాలకు మరో రూపమైంది. ఇంతకీ ఏమైంది? హైదరాబాద్ నగరం రాయదుర్గంలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లో రాజేష్ బాబు అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి, అతని భార్య 9వ అంతస్తులో నివసిస్తున్నారు. 54 ఏళ్ల రాజేష్ బాబుకు పిల్లలు లేకపోవడంతో సరోగసి ద్వారా సంతానం పొందాలని అనుకున్నారు. అందుకోసం సందీప్ అనే ఓ బ్రోకర్ ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్, అశ్వితా సింగ్ దంపతులతో మాట్లాడారు. తన వీర్యం ద్వారా తనకు బిడ్డను కనిస్తే 10 లక్షలు ఇచ్చేందుకు రాజేష్ బాబు ఒప్పుకున్నాడు. ఆ 10 లక్షలు వస్తే తమకు కష్టాలు తీరుతాయన్న ఆశతో సంజయ్, అశ్వితా సింగ్లు తమ 4 ఏళ్ల బిడ్డతో సహా అక్టోబర్ 24న హైదరాబాద్ చేరుకున్నారు. ఆ దంపతులకు రాజేష్ బాబు మై హోమ్ భుజాలోని 7వ అంతస్తులోని తన అపార్ట్మెంట్ లో నివాసం ఉండేందుకు ఒప్పించారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం కను ముక్కు తీరు చక్కగా ఆకర్షణీయంగా ఉండే అస్మిత మీద రియల్టర్ రాజేష్ కన్నుపడింది. సరోగసి ప్రాసెస్ పేరుతో ఆమెను తాము నివాసం ఉండే 9వ అంతస్తుకు రప్పించాడు. ఒక గదిలో ఆమెకు వసతి ఏర్పాటు చేసి భర్త ఉంటున్న 7వ అపార్ట్మెంట్లోకి పోనివ్వకుండా ప్లాన్ వేశాడు. భార్య గురించి అడిగిన భర్త సంజయ్కు ఆమెకు సరోగసి ప్రాసెస్ స్టార్ట్ అయిందని, అందువల్ల తమ ఇంట్లోనే ఉంటుందని మభ్యపెట్టాడు. ఒక విధంగా అశ్వితను రాజేష్ తన ఇంట్లో బందీగా చేసేశాడు. గత 15 రోజులుగా రాజేష్ అశ్వితను తనతో కలవాల్సిందిగా బలవంత పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు ఆమె సరోగసి ద్వారా బిడ్డను కనిస్తాను తప్ప లైంగికంగా కలిసేందుకు నిరాకరించింది. అదే సమయంలో ఈ డబ్బొద్దు, సరోగసి వద్దు, తమ ఊరెళ్ళిపోదామంటూ భర్తకు ఫోన్ చేసి ప్రాధేయపడింది. రాజేష్ చెత్త వ్యవహారం మాత్రం చెప్పకుండా దాయటంతో భర్త ఆమె రిక్వెస్ట్ ను లైట్ తీసుకున్నాడు. ఒక్క ఏడాది కష్టపడితే తమ కష్టాలన్నీ తీర్తాయంటూ సముదాయించాడు. ఈ నేపథ్యంలో అశ్విత 9వ అంతస్తు మీద నుంచి జారి కిందకు పడిపోయింది. తలకు బలంగా దెబ్బ తగలడంతో ప్రాణాలు వదిలింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా అందరూ భావించారు. ఆ క్రమంలో వెలుగులోకి వచ్చిన నిజాలు విని పోలీసులు సైతం విస్తుపోయారు. అశ్విత భర్త ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రాజేష్ బాబును అరెస్ట్ చేశారు. బుధవారం కూడా అశ్విత మీద రాజేష్ లైంగిక దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆమె తప్పించుకునేందుకు బాల్కనీ మీద నుంచి 2 చీరలు జారవిడిచి వాటి ద్వారా 7వ అంతస్తులోని తన భర్తను చేరేందుకు ప్రయత్నించి ఉంటుందని, చీర పట్టుకుని జారే సమయంలో పట్టుతప్పి 9వ అంతస్తు నుంచి జారి పడిపోయి ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే తాను ఆమె మీద ఎటువంటి లైంగిక దాడి చేయలేదని రాజేష్ బాబు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మై హోమ్ భుజ రాయదుర్గం లిమిట్స్ లో రాజేష్ బాబు అని వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కలిసి ఒక అశ్వితా సింగ్ అని ఒరిస్సా నుంచి ఒక 25 years మ్యారీడ్ ఉమెన్ సరోగసి పద్ధతి ద్వారా పాపను కనడం కోసం ఒక అగ్రిమెంట్ ప్రకారం తెచ్చుకుంటారు. ఆ లేడీ కూడా వాళ్ళ భర్త ప్లస్ తను వాళ్ళ అగ్రిమెంట్ ఇష్ట ప్రకారం వచ్చి వీళ్ళు ఇంట్లో ఉంటుంటారు. వచ్చిన తర్వాత మధ్యలో ఆ అమ్మాయికి ప్రాసెస్ ఇష్టం లేదు. వాళ్ళ భర్త కూడా చెప్పింది నాకు నచ్చలేదు వద్దు అని చెప్పేసి. అని అతను కూడా ఏం కాలే అడ్జస్ట్ చేసుకో, అగ్రిమెంట్ ఇచ్చా అంటే ఒప్పుకున్నాం కదా అని చెప్పి సంజాయిస్తాడు అతను. కానీ ఆ అమ్మాయికి ఇష్టం లేక మరి ఇంట్లో తనకి ఏ ప్రాబ్లం ఉందో తెలియదు. నిన్న రాత్రి వెనకాల నుండి దిగి అంటే ఒక శారీ కట్టుకొని దాని ద్వారా కింద దిగి వెళ్ళిపోవాలని చెప్పి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో దిగుతున్న సందర్భంలో జారి కింద పడిపోయి చనిపోయింది. ఈ విషయంలో తనకి ఏదో హరాస్మెంట్ ఉంది, తన మరణానికి అని చెప్పేసి ఇంటి ఓనర్ మీద ప్రస్తుతానికి కేసు కట్టి ఎంక్వైరీ చేస్తుంది. సరోగసి పేరుతో పిలిపించి భర్తని ఇంట్లో యువతిని తన ఇంట్లో ఎందుకు ఉంచాల్సి వచ్చింది? మనస్ఫూర్తిగా సరోగసికి ఒప్పుకొని వచ్చిన అశ్విత డబ్బు వద్దనుకుని ఎందుకు తమ ఊరు వెళ్లిపోవాలనుకుంది? ఆమె మీద రాజేష్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ప్రచారంలో నిజం ఎంత? సరోగసికి సంబంధించి న్యాయపరంగా చేయాల్సిన ఫార్మాలిటీస్ విషయంలో నిర్లక్ష్యం వహించడం నేరమని తెలిసి కూడా ఈ ప్రక్రియను రాజేష్ బాబు ఎందుకు సీక్రెట్ గా చేయాలనుకున్నాడు? దీని వెనక ఉన్న దురుద్దేశం ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు కోసం ఆశపడ్డ తనకు అటు భార్య, తన బిడ్డ, తల్లిని దూరం చేసిన రాజేష్ బాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటున్న సంజయ్ డిమాండ్ నెరవేరుతుందా అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరకాల్సి ఉంది.
ఏదేమైనా 10 లక్షల కోసం ఊరుగాని ఊరు వచ్చిన ఓ పేద కుటుంబం రోజుల వ్యవధిలో చిన్నాభిన్నమైపోయింది. సంపన్నుడన్న మదంతో ఓ వ్యక్తి కీచక పర్వం ఓ అమాయకురాలి ప్రాణం తీసింది. 4 ఏళ్ల బిడ్డకు తల్లిని దూరం చేసింది. సో చట్టబద్ధం కాని ఏ వ్యవహారాల్లోకి అడుగుపెట్టినా జీవితాలు చిన్నాభిన్నం కాక తప్పదన్న నిజం మరోసారి రుజువైంది.